ఓకే, ఇంకొక వార్త తీసుకుంటే పత్తాలేని పౌరాస్త్రం రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం మొత్తం మీద రాష్ట్రంలో జరిగేటువంటి సమాచార హక్కు చట్టం కొంత సమాజంలో వ్యక్తులలో మార్పు తెచ్చింది, ప్రశ్నించే తత్వాన్ని నేర్పింది. అయితే దీనికి సంబంధించి ఒక ప్రధాన వార్త ఆంధ్రజ్యోతిలో రాసిర్రు. రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం సమాధి, చిన్నపాటి సమాచారానికి నెలలు నిరీక్షణ, భర్తీకి నోచుకోలేని సమాచార కమిషన్, సుప్రీంకోర్టు ఆదేశాలు బేఖాతరు, 1,00,000కు పైగా దరఖాస్తులు పెండింగ్. అయితే చూడండి, ప్రభుత్వం నుంచి జవాబుదారీతనం, పారదర్శకత కోరుకునే పౌరులకు బ్రహ్మాస్త్రమైన సమాచార హక్కు చట్టం తెలంగాణలో పత్తా లేకుండా పోయింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో వచ్చిన ఈ చట్టంపై గొప్పలు చెప్పే రాష్ట్ర పాలకులు అమలులో మాత్రం బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నా రాష్ట్రంలో సమాచార హక్కు కమిషన్ 2 ఏళ్లుగా ఏర్పాటు కాలేదంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కమిషన్ ఏర్పాటు నియామకాలను ప్రస్తుతం గత ప్రభుత్వాలు సరిగా పట్టించుకోకపోవడంతో లక్షల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. సమాచార హక్కు చట్టం ఉద్దేశం కూడా నెరవేరలేదు. 2 ఏళ్లలో 2 సార్లు నోటిఫికేషన్ వేసినట్ట. నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ ప్రైవేటు లీజుకు సంబంధించి ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పంద వివరాలు అందించండి. ఎంపీ టీపీసీసీ అధ్యక్షుడి హోదాల్లో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి సమాచార హక్కు చట్టం కింద హెచ్ఎండిఏకు ఈ దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకు అధికారులు స్పందించకపోవడంతో ఆయన ఏకంగా హైకోర్టును ఆశ్రయించారు. అంతేనా, తాము అధికారంలోకి వస్తే సమాచార హక్కు చట్టాన్ని రాష్ట్రంలో పక్కా అమలు చేస్తామని అప్పట్లో ప్రకటించారు. ఆయన అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన సమాచార కమిషన్ నియామకం జరగలేదు. నిర్దిష్ట సమయంలోగా ఖాళీగా ఉన్న సమాచార కమిషనర్ పోస్టులను భర్తీ చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏడాది క్రితమే ఆదేశించింది. కానీ నియామకాల అంశం అతిగతి లేకుండానే ఉంది. నిజానికి సమాచార కమిషనర్ నియామకంపై గత ప్రభుత్వం 2023 జూన్లో నోటిఫికేషన్ జారీ చేసింది. అనంతరం 2023 డిసెంబర్లో ప్రభుత్వం మారడం, తర్వాత మళ్ళీ సాధారణ ఎన్నికల నేపథ్యంలో నియామక ప్రక్రియ ఆలస్యమైంది. అయితే ఓ ప్రధాన కమిషనర్, 6 కమిషనర్ల నియామానికి సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం గత జూన్లో మళ్ళీ నోటిఫికేషన్ జారీ చేసింది. చాలా మంది దరఖాస్తు చేసుకోగా రాజకీయ జోక్యం లేకుండా నియామకాలు జరగాలని సీఎం రేవంత్ అప్పట్లో అధికారులను ఆదేశించారు. ఇప్పుడు ఆయన కొరివి ఆయన పెట్టుకుంటాడా? ఈ కమిషన్, సమాచార కమిషన్ నియమిస్తే మళ్ళా ఈ ప్రభుత్వం చేసేటివి, అధికారులు చేసేటివి అంతా కూడా మళ్ళీ కంప్లైంట్లు పోతాయి, మళ్ళీ వాళ్ళకే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఎవరు అధికారంలోకి వచ్చినా దాన్ని అట్లా పక్కగా పెట్టేస్తుంటారు. అంతే, దాన్ని ఇబ్బంది ఏం లేదు. సంవత్సరాలుగా నిరీక్షణ. మొత్తం మీద సమాచార హక్కు చట్టం చెప్పుకోవడానికి ఉంది. ఏదన్నా దరఖాస్తు పెడితే అధికారులు నిజాయితీగా, ట్రాన్స్పరెంట్గా దాంట్లో ఉండేటువంటి దాన్ని ఇవ్వాలని చూస్తలేరు. ఏ అంశం మీద దీన్ని దాటవేయాలి, అడిగినటువంటి వ్యక్తులకు సమాచారం ఇవ్వకుండా ఎట్లా తప్పించుకోవాలి, సమాచారం ఇస్తే అధికారికంగా రాతపూర్వకంగా దొరికిపోతారు, ఇవ్వకుండా ఎట్లా ఉండాలనేటువంటిది వాళ్ళు ప్రయత్నం చేస్తారు. మరి చట్టంలో ఏముంది? సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 7(1) ప్రకారం ప్రభుత్వ శాఖలకు సంబంధించి పౌరులు కోరిన సమాచారాన్ని గరిష్టంగా 30 రోజుల్లోపు ఇవ్వాలి. వ్యక్తి జీవితం, స్వేచ్ఛకు సంబంధించిన అంశం అయితే అత్యవసర సమాచారంగా భావించి గరిష్టంగా 48 గంటల్లోపు ఇవ్వాలి. అధికారి 30 రోజుల సమాచారం ఇవ్వని పక్షంలో పౌరులు సెక్షన్ 19(1) ప్రకారం పై అధికారికి దరఖాస్తు చేసుకోవచ్చు. అక్కడ కూడా 30 రోజుల్లో సమాచారం రాని పక్షంలో సెక్షన్ 19(3) ప్రకారం సెకండ్ అప్పీలేట్ అథారిటీ అయిన రాష్ట్ర సమాచార కమిషనర్కు ఫిర్యాదు చేయవచ్చు. సమాచారాన్ని సకాలంలో ఇవ్వడంలో విఫలమైన ప్రజా సమాచార అధికారిపై సెక్షన్ 20 కింద గరిష్టంగా ₹25,000 జరిమానా, క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం సమాచార కమిషనర్కు ఉంది. మొత్తం మీద రాష్ట్రంలో ఉండేటువంటి చాలామంది పౌరులు చైతన్యవంతమయ్యారు. ఈ చట్టం ద్వారా ఎన్నో అక్రమాలు, అన్యాయాలు, భూములకు సంబంధించినటువంటి విషయాలు, ఎవరు ఎంత సంపాదించారు, ఎవరు అక్రమంగా సంపాదించారు, ఎన్ని భూములు కొట్టేసారు, వాళ్ళ ఆస్తులు ఎన్ని, ప్రభుత్వంలో రాకముందుకు ఆస్తులు ఎన్ని, పదవులు వచ్చినాక ఆస్తులు ఎన్ని, ఇవన్నీ కూడా ఈ సమాచార హక్కు చట్టం ద్వారా బయటకు వచ్చినాయి. దయచేసి ఈ సమాచార కమిషనర్ను వెంటనే పునరుద్ధరించి మీ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ట్రాన్స్పరెంట్గా ఉందని చెప్పి సమాచార హక్కు చట్టం నియమిస్తే తెలిసిపోతుంది. అప్పటిదాకా ఈ కమిషన్ నియమించకపోతే నిజంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్పు చేస్తుందనే అవకాశం ప్రజలు అనుకుంటారు. కాబట్టి వెంటనే ఆ కమిషనర్ని నియమించాలి, ఆ కమిటీని నియమించాల్సిన అవసరం ఉన్నది.